మీరు మ్యాప్స్ ని ఫచ్ చేయకండి, కరెక్ట్ స్కేల్ కి వేయండి. ఇప్పుడు ఒకటి మళ్ళీ స్కేల్ కేసి ప్లాన్ చిన్నగా అయితే మా బాధ్యత కాదు. ప్యాసింజర్ పెరుగుతున్న కొద్దీ మనం ఎయిర్ క్రాఫ్ట్ సైజ్ పెంచుతాం, టర్మినల్ పెంచుతాం, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ రన్వే లెన్స్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాం. ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామారం ఎయిర్పోర్ట్ని మన ముంగిటికి తీసుకువచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2019వ సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో భూమి పూజను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు, హోటల్ ఫీల్డ్, ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ను అందించాలి. ఎయిర్పోర్ట్ పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ భూములు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకురావడం కోసం ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు 96 కోట్ల రూపాయల నిధులని 100 రోజుల రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం రాగానే 96 కోట్ల రూపాయలు కూడా రావాలని, దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారు చేపించి నిధులను కూడా కేటాయించే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ, మేమందరం కూడా ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలి, మా బిడ్డల జీవితాలు బాగుపడాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి అందరూ కోరికతో రైతులందరూ కూడా ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి ముందుకున్నారు. మేమందరం కూడా సంబంధిత పోర్టు అధికారులకు చెప్పేది, ముందు మీరు డిపిఆర్లు తయారు చేసి మీ పర్మిషన్లన్నీ తీసుకొని మీరు టెండర్ ప్రక్రియకి ప్రారంభించే లోపలే ఈ భూములు కూడా మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కన్సెంట్ ఇచ్చైనా కూడా మా భూములు ఇచ్చేదానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి సందర్భంగా వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక కావలి చరిత్రలో, కావలి నియోజకవర్గంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజుగా ఈరోజు. అదేవిధంగా కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అతి తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి వారిని కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేసుకునే దిశగా కూడా దీన్ని తీసుకుపోతారని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ, ఈ కావలికి నెల్లూరు జిల్లాకి తలమానికమైనటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం, అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్, మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం, రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్టు యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని 1 డే టైం ఇండోసోల్ రావడం అదొక అదృష్టం. మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు. దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా, ఎందుకంటే పక్కన అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది. అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనే తలమానికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిక్సూచి కాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి, అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే, కోరిన వెంటనే, అందులో గతంలో 2019 జనవరి 6వ తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అప్పుడు 2014-19లో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ శంకుస్థాపన కూడా జరగడం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణన్న ఎమ్మెల్యే ఉంటాం, పార్లమెంట్ సభ్యులు ప్రభాకరన్ ఉండే టైంలోనే ఇంకొక 1-2 సంవత్సరాల్లోనే, ఎక్కువ కాలం కూడా కాదు, ఇది పూర్తి అవుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకుతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు
తీసుకెళ్ళచ్చు అని, అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి. సో వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు. సేయింగ్ దట్ స్టడీస్ కొంతవరకు జరగాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని విల్ ఎన్షూర్ దట్ స్టడీస్ ఆర్ టేకన్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ఫ్రూటిఫైడ్ ఇన్ నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము. ఇక్కడ రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం అనే ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయము. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా 700 ఎకరాలు కొంత మన చేతిలో ఉన్నాయి, ఇంకా 700 ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము. సో దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో విల్ ఎన్షూర్ దట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాతనే మనం ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసుకుంటాం.